హలో, మీకు ఫోన్ సార్. मेरे भाई मासूम। सलाम अलैकुम। वालेकुम अस्सलाम अन्ना गारू। एक बात बताओ कि आपको आपके अलावा जेल में कौन डाल सकता है? ऐसा लगता है कि बड़ी लंबी प्लानिंग चल रही है। अपने इस छोटे भाई को भूलना नहीं। कहो तो अभी आ जाता हूँ। इसकी जरूरत नहीं है, सही वक्त के लिए इंतजार करेंगे। वेट फॉर माई कमांड। जरूर। खुदा हाफिज। खुदा हाफिज। గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గవర్నర్ ఇచ్చిన టైం దగ్గరవుతోంది, కానీ ఇంతవరకు మనం రెడీగా లేం. దానికి కారణం మీరే. దీన్ని అర్థం చేసుకుని మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. పార్టీకి మంచేదో మా బ్రహ్మగారికి బాగా తెలుసు. ఆయన మాట దాటి మేము ఏమీ చేయలేం. అంటే అధికారం అపోజిషన్ చేతిలోకి వెళ్ళిపోయినా పర్లేదంటారు మీరు, అంతేగా? అదే ఆ నిర్ణయం అయితే దానికి మా మద్దతు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? మీరు కావాలనుకున్న మనిషి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దాని కారణంగానే పార్టీలో కూడా లేడు. బ్రహ్మగారి పార్టీలోనే ఉన్నారమ్మా. 40 మంది ఎమ్మెల్యేలు, 9 మంత్రులు, లక్షల మంది కార్యకర్తల రూపంలో మాతోనే ఉన్నారు. మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను. ఇది మహానాయకుడు పీకేఆర్ స్థాపించిన పార్టీ. దయచేసి ముక్కలు చేయకండి. నాలో మీకు ఏం నచ్చలేదో చెప్పండి, మార్చుకుంటాను. మార్చుకోవాల్సిన అవసరం లేదండి. నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఇంతకాలం పీకేఆర్ పక్కనున్న బ్రహ్మ ఇప్పుడు మీ పక్కన ఎందుకు లేరు? ఎందుకంటే జై పక్కన నేనున్నాను కాబట్టి. చూడండి, నేను మా నాన్న కంటే మొండిదాన్ని. ఆ విషయం మీ గ్యాంగ్ లీడర్కి బాగా తెలుసు. పార్టీని ఎలా కాపాడుకోవాలో, జైని సీఎంని ఎలా చేయాలో నాకు తెలుసు. మినిస్ట్రీలో ఉంటారో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. I'm done, Jay. It's over with them. ఏమ్మా సత్య, బ్రహ్మ జైల్లో ఉన్నా కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో చూసావా జై? ఉన్నాడుగా, ఉండకూడదు. బాగా ఆలోచించే లోపలికి వచ్చారుగా. నిన్ను చంపడానికి చాలా మంది కాచుకూర్చున్నారు. ఆ అవకాశం మాకే వచ్చింది. నన్ను చంపడానికి అవకాశం మాత్రమే సరిపోతుంది అనుకుంటే అవి చాలా మందికి వచ్చాయి, పోయాయి. ఈ బ్రహ్మ మాత్రం అలాగే ఉన్నాడు. ఈసారి అలా కాదులే. నిన్నొక్కడిని చంపితే మా 15 మందికి లైఫ్ సెటిల్మెంట్, సింగిల్ పేమెంట్. వదులుకుంటామా? నా ప్రాణం ఖరీదంతో నువ్వే చెప్పావుగా, నేను మాత్రం వదులుకుంటానా? ఏంటి, ఆట మొదలెడదామా? సార్, ఆ కార్పెట్ సెక్షన్ లో గొడవ జరుగుతుంది సార్. బ్రహ్మని నువ్వు పని చేయి, షట్టర్ బయట నుంచి లాక్ చేసి అంబులెన్స్ తెప్పించు. సార్,
వదిలేండి అన్న. ఓ నిన్ను పంపిన వాడికి చెప్పు, నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. అక్కడ బాబు అంతలా ఏడుస్తుంటే చూస్తూ కూర్చున్నావంటే? శిక్ష అయ్యా, నేను చేసిన తప్పుకి శిక్ష. ఏంటే వాగుతున్నావు? సత్య అని పేరు పెట్టాడయ్యా. నేను అబద్ధం చెప్పిన దగ్గర నుంచి నా దగ్గర పాలు కూడా తాగట్లేదు. ఇంతకంటే తల్లికి శిక్ష ఏంటంటదయ్యా? పాలు తాగకపోతే డబ్బా పాలు పట్టు. నేను ఇంత మొత్తుకున్నా నీకు అర్థం కావట్లేదా? నేను అబద్ధం మొత్తం బతకలేను. ఆ టీవీ వాళ్ళతో నిజం చెప్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. నన్ను తీసుకెళ్తావా లేదా? చెప్పుకోటి. జయన్న, రేణుక ఉంది కదా, అదే ఆశ్రమం పిల్ల, బ్రహ్మానికి ద్రోహం చేశాను, నిజం చెప్పేస్తానని తెగ న్యూసెన్స్ చేస్తుంది. ఆ పాస్పోర్ట్లు అమౌంట్ పంపిస్తే దేశం దాటించేస్తాను. దేశం కదా, లోకం దాటిచ్చే. అన్నా, నేను చెప్పేది ఏ కోటి, ఆల్రెడీ టెన్షన్లో ఉన్నాను. ఇరిటేట్ చేయకు, లేపే ఇద్దరిని. అంత దాకా రానివనన్నా, వస్తే నేను చూసుకుంటా. ఆ బ్రహ్మ మీద కోపం వాడి మీద చూపిస్తావేంటి? ఇప్పటిదాకా నా పాలిటిక్సే చూసా, ఇప్పుడు నా పాలిటిక్స్ కూడా చూడు.